గాయస్ గుడ్ మార్నింగ్ అందరికి. ఈరోజు నేను స్కూల్కి పోలేదు, ఇప్పుడే వర్కౌట్ అయిపోయింది. సో చూడొచ్చు, టైం వచ్చేసి 8 అవ్వబోతుంది. అసలైతే రోజు ఈ పాటికి స్కూల్ వ్యాన్లో ఉండాలి నేను. ఈరోజు పోలేదు కూడా చూడొచ్చు. బనీన్ మీద ఉన్నా, ఇప్పుడే వర్కౌట్ చేసేసి. ఇంకా ఇంట్లో ఎవ్వరు లేరు, ఖాళీగా ఒక్కడే ఉన్నా. మమ్మీ ఊరు పోయింది, చెల్లి స్కూల్కి వెళ్ళిపోయింది, మమ్మీ కూడా తన స్కూల్కి తను వెళ్ళిపోయింది. నేను ఒక్కడే ఇంట్లో ఉన్నా. ఇప్పుడే వర్కౌట్ అయిపోయింది కాబట్టి ఒక ఎగ్ బాయిల్ చేసుకుంటా. ఒక ఎగ్ బాయిల్ చేసుకొని నేను చేస్తా. సో గైస్, ఇంకొకటి, ఫేస్బుక్లో ఒక పేజ్ పెట్టాను, భక్తిగా మార్గ్ అని. అది ఫాలో అవ్వండి ప్లీజ్. ఫేస్బుక్లో భక్తిగా మార్గ్ అని ఒక లోగోతో ఉండిద్ది మంచిగా, దాన్ని ఫాలో అవ్వండి. మంచి మోటివేషనల్ రీల్స్ వస్తాయి. ఇంకా స్నాప్చాట్లో కూడా వ్లాగ్ చేస్తున్నాం. ఇప్పుడు వ్లాగింగ్ కాకుండా నార్మల్ మోటివేషనల్ వీడియోస్ పెడుతున్నాం. సో అందుకే ఇక్కడ ఈ వ్లాగ్ చేయడానికి లేట్ అవుతుంది, లేకపోతే ఇయ్యే కదా ఎక్కువ టైం వచ్చేవి, అందుకే రావట్లేదు. ఇంకా మళ్ళీ మధ్యాహ్నం కలుద్దాం, ఎందుకంటే ఈరోజు చూపించడానికి ఎవరు ఉండరు. ఇంట్లో ఉంటే ఏదో 20 ఎన్ని గంటలైనా పట్టుకోవచ్చు కెమెరా, ఎంతసేపు అయినా తీయచ్చు రా వీడియో, కాకపోతే ఇంట్లో ఎవరు లేరు. సో ఇక మళ్ళీ మధ్యాహ్నం కలుద్దాం. గాయస్, పొద్దున్న చెప్పా కదా మధ్యాహ్నం కలుస్తామని. డైరెక్ట్గా మధ్యాహ్నం ఇది 2:30 కూడా అవ్వలేదు ఇంకా. సో చెప్పా కదా నేను స్నాప్చాట్ మీద వర్క్ చేస్తున్నా, ఫేస్బుక్ మీద వర్క్ చేస్తున్నా అని. ఫేస్బుక్లో రావట్లేదు కానీ స్నాప్చాట్ రిజల్ట్ చూపిద్దాం. ఒక్కరోజులో ఎంత వచ్చినాయో. ఫస్ట్ డే నిన్న అయింది, అందుకే నేను వ్లాగ్ చేయలేదు. సో చూపిస్తా, చూడొచ్చు. ఇది వేరే ఐడి నాది, ఇప్పుడు షూట్ చేస్తున్నా చూడండి, అందుట్లో ఉంది అసలైంది. సో ఇది చూడొచ్చు, వర్టికల్ కావాలి కదా మీకు. సో ఇది ఐడి, పబ్లిక్ ప్రొఫైల్. కింద స్పాట్ లైట్ కనబడుతుంది కదా, చూడొచ్చు. ఒక్క నైట్లో వచ్చిన రిజల్ట్ చూపిస్తాను మీకు. 1.5కి ఇది పొద్దున అప్లోడ్ చేసింది విరాట్ కోహ్లీ, హార్దిక్ పాండ్యా ఉంది కదా. ఇంకా 1.5K ఇది కూడా పొద్దున అప్లోడ్ చేసింది. ఇంకా ఇది పొద్దున అప్లోడ్ చేసిందే. ఇది ఇది పొద్దున అప్లోడ్ చేసింది. ఇది హైయెస్ట్ వ్యూస్ ఇప్పటికైతే చూడొచ్చు. 7.8 ఇది సెకండ్ హైయెస్ట్. ఇది సెకండ్ హైయెస్ట్ అనమాట. ఇంకా ఇది 4th హైయెస్ట్. చూడొచ్చు 1.4,000. ఇంకా ఇది ఇందాకే అప్లోడ్ చేసి 2 hours అవుతుంది అనుకుంటా. 698 వచ్చి ఇందాకే అప్లోడ్ చేసా. ఇది ఇంకా 3rd హైయెస్ట్ అనమాట, 1.5. సో చార్ట్ అవన్నీ నేను మీకు స్క్రీన్ మీద ప్లే చేస్తాను. అంటే ఇది ఈ స్క్రోల్ చేయడం అయిపోయాక ఛానల్ మొత్తం చూడొచ్చు. మొత్తం 8 అనుకుంటా, 8 పెట్టా. అందుట్లో 1 2 3 4 5 6 6 ఆట మంచి ట్రెండ్లో ఉన్నాయి. ఇది ఇంకా 10 నిమిషాలు అవుతుంది ఇది పోస్ట్ చేసి. చూడొచ్చు అక్కడ ఇప్పుడు యూట్యూబ్ కంటే ఇందుట్లోనే బాగా వస్తున్నాయి గైస్. చూడొచ్చు, మీకు అర్థమై ఉంటుందిగా స్నాప్చాట్లో ఎందుకు వర్క్ చేస్తున్నాం. రిజల్ట్ చూడొచ్చు ఎంత తొందరగా వచ్చిందో ఒక్క నైట్లో. మీకు ఆ చాట్ చూపిస్తా, స్క్రీన్ షాట్ తీసి ఇప్పుడు నేను స్క్రీన్ మీద ప్లే చేస్తా, చూపిస్తా చూడొచ్చు. కాకపోతే ఇప్పుడే కాదు, ఇది నేను అయిపోయాక ఈ వీడియో కట్ చేసి మీకు స్క్రీన్ షాట్ ప్లే చేసి వాయిస్ ఓవర్ ఇస్తా. ఇప్పుడే చూడండి, 640 ఉండేది 712కి అయిపోయినాయి వ్యూస్. 712 అయినాయి అప్పటికప్పుడు. క్లోజ్ చేసి లోపలికి వచ్చేలోపు 712. ఎంత ఫాస్ట్గా రీచ్ అవుతుందో చూడొచ్చు. లైక్స్ కూడా స్పీడ్గా వస్తున్నాయి. మనకి యూట్యూబ్లో కూడా రాలేదు,
బట్ యూట్యూబ్ కన్న తల్లి లాంటిది, దానికి వెళ్ళాలి. సో నెక్స్ట్ చూపిస్తాను మీకు ఏంటది అంటే, నెక్స్ట్ అంటే ఇప్పుడు ఇది వీడియో, ఇప్పుడు ఈ క్లిప్ ఉంది కదా నేను మాట్లాడేది, ఇది కట్ చేయగానే మీకు స్క్రీన్ మీద ప్లే చేస్తా, నాకు ఒక్క నైట్లో ఎన్ని వ్యూస్ వచ్చాయో. సో చూడొచ్చు ఇప్పుడు మీరు. సో గైస్ ఇప్పుడు మనం ఓపెన్ చేసుకున్నాం, చూడొచ్చు ఓపెన్ అయింది. స్పాట్లైట్ క్లిక్ చేద్దాం, వచ్చింది చూడొచ్చు. సో ఇందాక మీకు 712 కనబడింది కదా, ఇప్పుడే క్లోజ్ చేసి ఇప్పుడే స్క్రీన్ రికార్డ్ చేసా. చూడొచ్చు మీకు పైన ఇందాక కనబడి ఉంటుంది, ఇది 1.2 అయిపోయింది అప్పుడే 1.2K. సో గ్రోత్ చూడొచ్చు 1 నైట్లో ఎలా వచ్చిందో, ఒక్క నైట్లో ఎంత వచ్చిందో చూడండి, ఎంత ఉందో. దిస్ ఈజ్ వాట్ మీన్. ఇదిగోండి ఇక్కడ కనబడుతుంది కదా 1209. నేను ఇందాక క్లోజ్ చేసినప్పుడు ఎంత ఉండేది 712. చూడొచ్చు ఎంత ఫాస్ట్ గ్రో అవుతుందో. ఇది కంటెంట్ క్రియేషన్ ఒక పవర్. అది అంటే యూట్యూబ్లో కూడా పోస్ట్ చేయవచ్చు, కాకపోతే యూట్యూబ్లో ఏంటంటే లేదు, అంత మొత్తం క్రియేటర్స్ ఎక్కువ అయిపోయారు, అంత గ్రిప్ దొరకట్లేదు. సో ఇప్పుడు స్నాప్చాట్ ఏంటంటే మానిటైజేషన్కి వాటికి హెల్ప్ చేసిద్ది కాబట్టి దీంట్లో చూస్తున్నా. చూడొచ్చు వ్యూస్ అయ్యి, ఒకసారి ప్లే చేస్తే చూడొచ్చు. ఇది కూడా ఆడియో రాదు కదా, సారీ మర్చిపోయినా. సో నేను ప్రస్తుతానికి ఇచ్చేది మాత్రం వాయిస్ ఓవర్ అనమాట, అది ఆడియో రావట్లేదు. ఇంకా మెయిన్ థింగ్, నేను అన్ని హిందీ అప్లోడ్ చేస్తున్నా, ఎందుకంటే మన సౌత్ వాళ్ళు ఇలాంటి మోటివేషన్ చూడరు అంత, అంటే చూస్తారు సౌత్ అని, మళ్ళీ నేనే విడదీస్తున్నా సారీ, అంటే అంత చూడరు. కాకపోతే నార్త్ ఆడియన్స్ ఎక్కువ స్నాప్లో, సో వాళ్ళకి రిలేటెడ్ చేస్తే మనకు కాస్త వస్తాయి. ఇంకా మనలో అయితే చాలామందికి హిందీ వచ్చిన వాళ్ళు ఉన్నాం, ఇంకా నార్త్లో అయితే వాళ్ళకి అంత తక్కువ సమయంలో అంతమంది పెరుగుతున్నారు స్నాప్చాట్లో. అంటే మనం చాలా ఇప్పుడు ఎవరు రావట్లేదు, అది కూడా మానిటైజేషన్ పాలసీ తెచ్చింది. సో అందుకే దాంట్లోకి వెళ్ళి దాంట్లో వర్క్ చేస్తున్నా, లేకపోతే నేను ఎప్పుడైనా యూట్యూబ్ మన కన్న తల్లి. సో నాకు తెలిసి వీడియో నచ్చినట్టు అనుకుంటున్నా, ఎందుకంటే కాస్త చూపించా కదా స్నాప్చాట్ ఒకరోజు రిజల్ట్ గురించి. సో ఒకవేళ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్.